ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో ఒక విచిత్ర పరిణామం చోటు చేసుకున్నది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 3 గుర్తులపై పోటీ చేస్తున్నదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. జనసేన, బీజేపీతో జతకట్టిన తెలుగుదేశం పార్టీ పేరుకు మాత్రమే ఆ 2 పార్టీలకు సీట్లు కేటాయించిందే తప్ప ఆ 2 పార్టీల తరపున కూడా తమ పార్టీ వాళ్ళనే నిలబెట్టిందంటున్నారు. దీంతో టీడీపీ 3 పార్టీల గుర్తులపై పోటీ చేస్తున్నదా అని అనిపిస్తుందంటున్నారు. జనసేనకు కేటాయించిన 21 సీట్లలో 18 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వారేనని అంటున్నారు. మొన్నటికి మొన్న చివరగా ప్రకటించిన అవనిగడ్డ వంటి స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి మండలి బుద్ధప్రసాద్ను తమ పార్టీలోకి చేర్చుకొని మరీ టికెట్ ఇచ్చారని చెప్తున్నారు. తాజాగా టికెట్ దక్కని నిరాశతో వైసీపీలో చేరిన పోతిన మహేష్ చేసిన ఆరోపణలు జనసేనలోని కింది స్థాయి కార్యకర్తలను కూడా ఆలోచనలో పడేశాయని అంటున్నారు. గత 5 ఏళ్లుగా పార్టీ జెండా మోసి డబ్బులు ఖర్చు పెట్టుకున్న వారెవరికీ సీట్లు ఇవ్వకపోవడంపై ఆయన తీవ్రంగానే స్పందించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక్క సీటు కూడా తీసుకోకపోవడంపైన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని జనసేనలోని ఒక వర్గం ముందు నుంచి వ్యతిరేకిస్తున్నది. చివరకు సీట్లను తీసుకునే విషయంలో పవన్ కళ్యాణ్ పడిన తన్లాట, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు సూచించిన వారికి మాత్రమే టికెట్లు ఇవ్వడంతో క్షేత్రస్థాయి కార్యకర్తలు కొంత అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. అటు బీజేపీలోనూ అదే పరిస్థితి. 5 ఏళ్ల నుంచి నియోజకవర్గాల్లో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని ఎన్నికలకు అన్ని విధాలా సిద్ధపడిన తర్వాత పొత్తు పేరుతో ఆ నాయకులకు సీట్లు గల్లంతయ్యాయి. ముఖ్యంగా జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ లాంటి పలువురు నేతలకు బీజేపీ అధినాయకురాలు మొండి చేయి చూపించారు. విచిత్రంగా ఎన్నడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనని ప్రస్తుతం బీజేపీ చొక్కాలు వేసుకున్న టీడీపీ మాజీ నేతలు సీఎం రమేష్, సుజనా చౌదరిలకు బీజేపీ నుంచి చంద్రబాబు టికెట్లు ఇప్పించారని అంటున్నారు. టీడీపీకి ముందు నుంచి వీరిద్దరూ ఆర్థిక వనరులను సమకూరుస్తున్నారని అందరూ అనుకునే మాటే. ఈ క్రమంలోనే జనసేన మాదిరిగా బీజేపీలో అసంతృప్త నేతలు బహిరంగంగా బయటపడనప్పటికీ అసంతృప్త నేతలు పార్టీ గెలుపు కోసం ఏ మేరకు సహకరిస్తారన్నది అనుమానమేనంటున్నారు.